రీసెంట్గా కేరళలో బస్సులో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక అబ్బాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇది చాలా బాధపడాల్సిన విషయము. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి కంటెంట్ నిజమని కాదు. సో ఈ వీడియో అయితే ఎవరి సైడ్ జడ్జిమెంట్ పాస్ చేయడానికి అయితే కాదు. నిజంగానే ఒక అమ్మాయి హరాస్మెంట్కి గురైతే, సో నీకు ఈ ఇన్సిడెంట్ అనేది బస్సులో జరిగింది కదా, సో నువ్వు నిజంగానే హరాస్మెంట్కి గురైతే నువ్వేం చేయాలంటే అతడికి అక్కడే వార్నింగ్ ఇవ్వాల్సింది, లేదంటే అతను చొంప పగలగొట్టి నువ్వు లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సింది. బట్ నువ్వు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది నాట్ ది సొల్యూషన్ కదా. సోషల్ మీడియా అనేది జస్టిస్ పర్పస్ అయితే కాదు, ఇన్ఫర్మేషన్ పర్పస్. సో నువ్వు ఇలా వీడియో రికార్డ్ చేసి దాంట్లో పోస్ట్ చేయడం వల్ల ఆ అబ్బాయి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయి మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసే ముందు మన ఇంట్లో కూడా ఒక బ్రదర్, సన్, ఫాదర్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు ఇలా చేయడం వల్ల అయితే ఒక ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడింది. ఈ వీడియో అనేది వైరల్ అయ్యి స్ప్రెడ్ అయ్యి, సో అతను మెంటల్గా వీక్ అయ్యి సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళి సూసైడ్ అయితే చేసుకున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో మైండ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి అసలు జరిగింది ఏంటి అని నీ ఫ్యామిలీతోని షేర్ చేసుకోవాల్సింది. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బట్ సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో నిజాలు డిసైడ్ చేయాల్సింది సోషల్ మీడియా అయితే కాదు, లా డిసైడ్ చేస్తుంది. సో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది అసలు జరిగింది ఏంటి అనేది తెలియడానికి. సో అక్కడ జరిగింది ఏంటి అని నీ అంతరాత్మకు తెలుసు. సో నువ్వు సూసైడ్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సోషల్ మీడియా గురించి చెప్పాలి అంటే ఒక మనిషిని ఒక నైట్కి నైటే హీరోని చేయగలుగుతుంది, అలాగే జీరోని కూడా చేయగలుగుతుంది. సో సోషల్ మీడియాని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. దాంట్లో పోస్ట్ చేసే ప్రతి దాన్ని నమ్మకూడదు. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఉమెన్ సేఫ్టీతో పాటు ఒక ఇన్నోసెంట్ పీపుల్ డిగ్నిటీ కూడా ఇంపార్టెంట్. డబ్బు పోతే వస్తుంది, పరువు పోతే వస్తుంది, ఒక వ్యక్తి ప్రాణం పోతే మాత్రం రాదు. ఇలాంటివి పోస్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్ చేయండి. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. సో ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.